జనన మరణాల నమోదు అనేది వ్యక్తులకు మాత్రమే అవసరమైంది కాదు. లీగల్గా మనం అడ్మిషన్ కోసం పోయినప్పుడు, ఉద్యోగం కోసం పోయినప్పుడు, ఇతరత్ర చట్టపరమైన అవసరాలకు ఏర్పడినప్పుడు ఈ సర్టిఫికెట్ల యొక్క ఉపయోగం ఉంటుంది. కానీ ప్రభుత్వాలకి కూడా ఇవి చాలా కీలకం. ప్రణాళికలు రూపొందించడానికి, జనాభా లెక్కలు ఉండటం అనేది ప్రణాళికల రూపకల్పనలో కూడా చాలా కీలకం అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి, ప్రజలకి కూడా జనన మరణాల నమోదు అనేది కీలకమైన అంశం. ఎప్పటి నుంచో దీనికి సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. 69లో చట్టం వచ్చింది. ఈ చట్టం వచ్చిన తర్వాత కేంద్ర స్థాయి నుంచి తాలూకా స్థాయి వరకు కూడా రిజిస్ట్రార్లని ఏర్పాటు చేశారు. ఎట్లయితే ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయో, అలాగే ఈ చట్టం కింద కొంతమంది అధికారులని రిజిస్ట్రార్లుగా నియమించడం జరిగింది. జిల్లా రిజిస్ట్రార్లుగా, స్టేట్ లెవెల్లో, కేంద్ర స్థాయిలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ డెత్స్ అండ్ బర్త్స్ ఒక అధికారిని డిసిగ్నేట్ చేసి భారతదేశంలో జననాలని, మరణాలని ఎప్పటికప్పుడు వెనువెంటనే తప్పకుండా నమోదు అయ్యేలాగా ఒక ప్రక్రియ ఈ చట్టంలో తీసుకురావటం జరిగింది. ఈ చట్టం ఏమంటుందంటే, ఎవరైనా ఒక పుట్టుక జరిగిన వెంటనే, ఒక బిడ్డ పుట్టిన వెంటనే సమాచారం సంబంధిత అధికారులకి వెళ్ళాలి. 21 రోజుల లోపల, ఎక్కువలో ఎక్కువ 21 రోజుల లోపల సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందచేయాలి. మనం గ్రామాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, గ్రామంలో గనక డెలివరీ జరిగితే, గ్రామంలో ఒక బిడ్డ పుడితే వెంటనే ఆ కుటుంబ పెద్ద, ఆ ఇంటి పెద్ద ఎవరైతే వారు, కుటుంబ పెద్ద లేకపోతే ఆ ఇంట్లో ఏజ్లో పెద్దవాళ్ళు ఎవరుంటే వాళ్ళు పంచాయతీ సెక్రటరీకి సమాచారం అందించాలి. జననాలని, మరణాలని నమోదు చేసే బాధ్యత పంచాయతీరాజ్ చట్ట ప్రకారము గ్రామ పంచాయతీ మీద ఉంటుంది. ఆ బాధ్యత నెరవేర్చాల్సిన అధికారి పంచాయతీ సెక్రటరీ. మనం ఇంతకు మునిపే పంచాయతీరాజ్ చట్టం గురించి మాట్లాడుకున్నాం. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో వచ్చిన చట్టం గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ 2018 చట్ట ప్రకారం కూడా గ్రామ పంచాయతీలో, గ్రామాలలో జనన మరణాలని నమోదు చేయాల్సిన బాధ్యత పంచాయతీల మీద ఉంటుందని, ఆ బాధ్యత నెరవేర్చాల్సిన అధికారి పంచాయతీ సెక్రటరీ అక్కడ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంట్లో గనక డెలివరీ జరిగితే ఆ ఇంటి పెద్ద ఇన్ఫామ్ చేయాలి. గ్రామంలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లోనో లేకపోతే ఇతరత్ర ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కనుక జరిగినట్లయితే ఆ ఇన్స్టిట్యూషన్కి హెడ్ ఎవరుంటే వాళ్ళు ఈ సమాచారాన్ని అందించాలి. ప్రైమరీ హెల్త్ సెంటర్లో డెలివరీ జరిగితే ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఎవరైతే డాక్టర్ ఉంటారో లేకపోతే హెడ్ నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే ఈ సమాచారాన్ని పంచాయతీ సెక్రటరీకి అందించాల్సి ఉంటుంది. హాస్పిటల్లో కనుక జరిగితే హాస్పిటల్ అథారిటీస్ ఇన్ఫామ్ చేస్తారు. అంటే ఇంట్లో జరిగితేనేమో ఇంటి పెద్ద, ఇన్స్టిట్యూషన్లో జరిగితే ఆ ఇన్స్టిట్యూషన్కి బాధ్యులు ఎవరు ఉంటే వాళ్ళు. హోటల్లో డెలివరీ జరిగింది, ఏదో ఒక రెస్టారెంట్లో ఉన్నారు, హోటల్లో ఉన్నారు, ఆ హోటల్ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.